అంతసేపటికి ఇంకొక ప్రశ్నికుడు, ఉపవాసం అనుభవానికి అనుకూలమా స్వామి? ఉపవాసం చేస్తూ ఉంటే అనుభవం నా స్వరూప అనుభవాన్ని పొందడానికి అనుకూలిస్తుందా అని అడిగారు. ఇప్పుడు మహర్షుల వారు తాత్కాలికంగా సరైనది మానసిక ఉపవాసమే సరైన ఉపవాసం. ఏదో నువ్వు కాస్త ఒక రోజున ఏకాదశి అనో, లేకపోతే కార్తీక సోమవారం అనో, మార్గశిర లక్షవారం అనో, ఒక రోజు మట్టికి ఉపవాసం, శరీరానికి ఆహారం పెట్టకపోవడం ఉపవాసం అనుకుంటున్నావు. అది కొంతవరకు ఉపయోగపడినా సరి అయిన ఉపవాసం మానసిక ఉపవాసమే. ఉపవాసం గమ్యం కాదు. ఈ ఉపవాసం చేసినంత మాత్రాన నీకు సత్యానుభవం కలగదు. తోడుతోనే ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా కలుగుతూ ఉండాలి. మానసిక ఉపవాసం చేస్తూ చేస్తూ వెంటనే ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా లోపల కలుగుతూ ఉండాలి. అంటే నిత్యోపవాసం వల్ల మనసు దుర్బలం అవుతుంది. నిత్యము దానికి ఏ విషయాలు అనే ఆహారాన్ని ఇవ్వకపోతే మనసు దుర్బలమవుతుంది. ఆధ్యాత్మిక అన్వేషణకి ఇవ్వాల్సిన శక్తి దానికి ఉండదు. కాబట్టి ఆహారం మితంగా తీసుకుంటూ చక్కగా అభ్యాసాన్ని సాగించు. ఏదో ఉపవాసాలు చేసేస్తే శరీరము నీరసించిపోతుంది, మనసు నీరసించిపోతుంది. అది అలర్ట్ గా ఉండలేదు. అలా అని చెప్పేసి ఎక్కువ విషయాలు తెలుసుకున్న విషయాల్లో వెళ్ళిపోతుంది. అది కూడా మరి ఆత్మాన్వేషణకు ఉపయోగపడదు. కాబట్టి ఆహారం మితంగా తీసుకుంటూ, నిద్ర కూడా మితంగా ఉంటూ, భాషను కూడా మితంగా మాట్లాడుతూ, మనస్సు యొక్క మూలంలో నిన్ను నువ్వు నిలుపుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అలా ఉన్నప్పుడు అవి నీకు సహకరిస్తాయి అన్నారు భగవాన్. అప్పుడు ఆ పిచ్చికుడు ఒక మాసం ఉపవాసం ఉండి ఆహారం పుచ్చుకున్నాక 10 రోజులకు మనస్సు శుద్ధము స్థిరము అయ్యి అలాగే ఉండిపోతుందంటావే. ఒక నెల్లాళ్ళు పూర్తిగా ఉపవాసం ఉండి ఆ తర్వాత ఆహారం పుచ్చుకున్నామనుకోండి, అప్పుడు 10 రోజులకి మనస్సు శుద్ధము స్థిరము అయ్యి అలాగే ఉండిపోతుంది అన్నారు. ఈ ఉపవాసం వల్ల మనస్సు ఒక నెల్లాళ్ళు ఉపవాసం చేసిన తర్వాత ఆహారం తీసుకున్నా ఈ మనసు శుద్ధమైపోయి స్థిరంగా ఉండగలుగుతుందట కదా అన్నారు. ఇప్పుడు మనిషి నిజమే, ఉపవాస కాలంలో అభ్యాసాన్ని కూడా సమంగా చేస్తూ ఉంటే మనసు శుద్ధము స్థిరము అవుతుంది. ఇటు ఉపవాసం చేసి ఏం తినడం లేదు, ఉపవాసం వేళ కానీ కాలక్షేపం అవడం లేదు, అమ్మలక్కలందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుందామంటారు ఆ నీరసం తెలియకుండా ఉండడానికి. అది ఉపవాసమా? కాదు కాదు. అలాగే ఉపవాస కాలంలో చక్కగా అభ్యాసం అంటే మనస్సుకి తలంపుల్ని ఇవ్వకుండా మూలములో నిలిచి ఉండే అభ్యాసం కూడా చేస్తే మనసు స్థిరంగా ఉంటుంది. తర్వాత ఉపన్యాసాలన్నిటికన్నా హృదయాలు 2 పరస్పరం సరళంగా మాట్లాడుకోవడం వినడం మేలు. అంతకు మించి ఉపదేశమే లేదు కదా అన్నారు భగవాన్. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు విన్నా దానికంటే హృదయాలు 2 పరస్పరం సరళంగా మాట్లాడుకోవడం వినడం మేలు. ఇంతకు మించిన ఉపదేశం ఏదీ లేదు అన్నారు. అనేక ఉపన్యాసాలు చెప్పుకునే దానికంటే ఉపన్యాసము చెప్పేవాడు వినేవాడు వీళ్ళిద్దరూ హృదయాలు పరస్పరం సరళంగా స్వచ్ఛంగా మాట్లాడుకుంటే వింటే ఒక్కటే అయ్యి, ఇద్దరు కాదు చెప్పేవాడు వినేవాడు అన్న భావన లేకుండా, చెప్పేవాడికి నేను చెప్తున్నానని వినేవాడికి నేను వింటున్నాననే భావన లేకుండా సరళంగా స్పష్టంగా సద్వస్తువుని గురించి మాట్లాడుకోవడమే మేలు. వినడం కూడా అలాగే వింటేనే మేలు. అంతకు మించిన ఉపదేశం ఏమిటి? చెప్పేవాడు నేను చెప్తున్నాను అన్నది లేకుండా, వినేవాడు నేను వింటున్నాను అన్నది లేకుండా పరస్పరము సరళంగా మాట్లాడుకోవడం వినడం, అదే గొప్ప మేలు. ఇంతకంటే గొప్ప ఉపదేశం ఏమీ లేదు అన్నారు భగవాన్. మరి గురు ఉపదేశం లేదా అన్నాడు అతను. ఇప్పుడు మహర్షులు అన్నారు, గురువు నువ్వు వేరా అన్నారు భగవాన్. కాదు స్వామి, గురు సమీపంలో ఉండడం మేలే కదా అన్నాడు అతను. అంటే మహర్షి అన్నారు,
శారీరకంగానా? దానివల్ల ఏమిటి లాభం? శారీరకంగా నువ్వు గురు సన్నిధానంలో ఉన్నా ఉం? మరి నీవు మానసికంగా దూరంగా ఉంటే ఏమిటి లాభం? ఉపయోగం లేదు. ఆ ముఖ్యం ఇక్కడ మనస్సు. పెంపొందించుకోవలసింది మనస్సుతోటి సంపర్కం. అదే. కాబట్టి అవతల వ్యక్తి ఉన్నతుడని తెలుసుకుంటే అతడి మనసుతో సంపర్కం పెట్టుకో, అని పెంపొందించుకో. ఆయన ద్వారా నీకు ఏదైనా బోధ అందుతుంటే నీవు ఆ వ్యక్తిని కాక ఏదో ఆయన యొక్క మనస్సుతో నువ్వు సంబంధం పెట్టుకో. అది సరి అయిన సంపర్కము, అదే సరి అయిన ఉపదేశము అన్నారు భగవాన్. ఉపదేశం ఎదురుగుండా నువ్వు కూర్చున్నావు, దగ్గరగా కూర్చుంటే ఏమిటి? నువ్వు మనసు ఎక్కడో దూరంగా ఉంటే లాభం ఏముంది? అది ఉపదేశము అంటే మనసుతో సంపర్కము అన్నారు.